సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగ చేసుకోవడానికి రాజమౌళి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. రానున్న సినిమాలో ఆయన చాలా గొప్పగా కనిపిస్తాడు. అలాగే ఒక గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచాన్ని మొత్తం అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగే ఒక గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి ఒక పోస్ట్ని కూడా ఆయన విడుదల చేశాడు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ దీంతో చాలా పండగ చేసుకుంటున్నారు. తాను కూడా వెయిట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత మహేష్ బాబు కూడా స్పందించారు. ఆయన కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పి ఆయన కూడా ఫ్యాన్స్కి కన్నుల పండగ ముందుకు రావడానికి నేను కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన కూడా పోస్ట్ చేశారు. రాజమౌళి ఇచ్చిన అప్డేట్తోని ఫుల్ ఖుషీలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సినిమా కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ పోస్ట్కు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడి తెలుసు. ఒక్కసారి ఆ పోస్ట్కి సంబంధించి ఏముందో ఒక్కసారి పోస్ట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. డియర్ సినిమా లవర్స్ ఇన్ ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్, ఇట్ హ్యాస్ బిన్ ఎ వైల్ since we began shooting and we appreciate your eagerness to know about the film. However, the story and scope of the film are so vast that I feel mere pictures or presence or press conferences cannot do justice. అసలు సినిమా ఏ లెవెల్లో ఉందంటే నేను ఒక ఫోటోనో లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను దానికి న్యాయం చేయలేని చెప్పి రెండు ముక్కల్లో చెప్పి నేను న్యాయం చేయలేని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. వీఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ సంథింగ్ to showcase the essence, depth and immersive world we are creating. This will be unveiled in November 2025 and we are trying to make it a never before seen reveal. So ఆయన ఏం చెప్తున్నారంటే ఒక డెప్త్ ఒక డిఫరెంట్ వరల్డ్ని కూడా మేము క్రియేట్ చేసాం. ఆ వరల్డ్ని మీ ముందుకి నవంబర్ 2025 నవంబర్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది నెవర్ బిఫోర్ సీన్ అని చెప్పి అంటున్నారు. అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటిది మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు, అలాంటి ఒక వరల్డ్ని క్రియేట్ చేసాం. దాన్ని నేను రెండు మాటల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి రెండు మాటల్లో చెప్పలేను, లేకపోతే ఒక పోస్ట్ చేసి దాన్ని చెప్పలేను. మీరందరూ వెయిట్ చేసుకున్నందుకు మీ అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి ఆయన ఒక పోస్ట్ని కూడా పెట్టారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బర్త్డే స్పెషల్గా ఈ పోస్ట్ పెట్టారనుకోవాలా, లేకపోతే ఇటు రాఖీ పండుగ ఉంది అండ్ చాలామంది మహిళలు మహేష్ బాబుకి ఫ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ సందర్భంలోనే ఈ పోస్ట్ చేశారా? మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ఒక పాన్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు. అది ఒక స్పెషల్ మూమెంట్ గానే భావిస్తున్నారు. అదొక స్పెషల్ ఫిల్మ్ గానే ఇండస్ట్రీలో సినీ చరిత్రలో నిలిచిపోద్దని కూడా మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ కానీ లేదా ఒక ఫస్ట్ లుక్ కానీ ఈ రోజు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా విడుదల చేస్తారు అని చాలా కాలంగా మహేష్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రియులందరూ కూడా దాదాపుగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే ఒక అభిమానులు అన్న కాన్సెప్ట్ పక్కన పెడితే సినిమాని ప్రేమించే అందరూ కూడా ఆ సినిమా వైపు ఆలోచిస్తున్నారు. ఆ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతోంది, ఏంటి లుక్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో అందరూ కూడా ఈ బర్త్డే స్పెషల్ గా ఒక గ్లింప్స్ బయటకు వస్తుంది. మహేష్ బాబుని ఎలా చూపిస్తాడో రాజమౌళి చూడాలని చాలా ఎదురు చూశారు, ఆతృత పడ్డానని చెప్పుకోవచ్చు. కాకపోతే రాజమౌళి ఒక ట్వీట్ వేయటం జరిగింది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులారా అలాగే మహేష్ అభిమానులారా, మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయినప్పటికీ కూడా మా సినిమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని అభినందిస్తున్నాను. అయితే ఈ చిత్రం కథా పరిధి చాలా విస్తృతంగా ఉంది. ఇది ఒక ఫోటో ద్వారానో లేదా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లోనో ఈ సినిమాకి సంబంధించి నేను న్యాయం చేయలేను. ప్రస్తుతం మేము ప్రపంచాన్నే సృష్టించాము ఈ సినిమా కోసం. అది మీ ముందు ఉంచడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇది నవంబర్ 2025లో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఆ ప్రపంచాన్ని ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికి కూడా ఆ అంచనాలను వమ్ము చేయకుండా ఆ అంచనాలను మించి నవంబర్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు రాబోతోంది.
దాని గురించి రాజమౌళి దాదాపుగా ఎప్పుడు కూడా ఒక టైం లైన్ పెట్టి ట్వీట్ చేసినా ఖచ్చితంగా దానికి 99% రీచ్ అవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం నవంబర్ కి ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే లుక్ సినిమాకి సంబంధించిన ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారు, మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నారు, ఆ సినిమా ఏ జోనర్ లో ఉండబోతోంది. దాదాపుగా ఇది అమెజాన్ ఫారెస్ట్ ల నేపథ్యంలో జరుగుద్దని ప్రపంచం అందరికీ చెప్పారు. బట్ సినిమా విజువల్ గా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం నవంబర్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. సో మనం ఒక్కసారి ఆ పోస్టర్కి సంబంధించి అదైతే పోస్ట్ ఉందో దాంట్లో ఒక్కసారి ఏముందని చూద్దాం. ఆయన ఒక నెక్లెస్ కాదు కానీ ఒక బీడ్స్తో సంబంధించిన ఒక చైన్ లాంటిది ఒకటి వేసుకున్నారు. అది బీడ్సా మరి స్టోన్సా ఇంకొక చూడాలి. దాని కిందికి వెళ్తే ఒక్కసారి అక్కడ శివుడు నామాలు ఉన్నాయి. దాని తర్వాత త్రిశూలం ఉంది, త్రిశూలం కింద డమరుకం ఉంది, డమరుకం కింద నంది ఉంది, నంది కింద ఒక రుద్రాక్ష కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ కింద గ్లోబ్ ట్రాటర్ అంటే ఏంటి? ఒక సంచారి, అంటే కొన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగే ఒక సంచారి అని చెప్పేసి ఈ ఫస్ట్ రివీల్ ఏదైతే ఫోటో వచ్చిందో ఆ ఫోటోలో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇవి. మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ శివుడు నామాలు ఉన్నాయి, పైన ఆ బీట్స్ ఏవైతున్నాయి ఆ బీట్స్ స్టోన్స్తో కూడా చేస్తుండొచ్చు, లేకపోతే అవి ఏదైనా రుద్రాక్షకు సంబంధించిన బీట్స్ ఏంటని తెలియాలి. దాని తర్వాత కింద త్రిశూలం ఉంది, త్రిశూలం కింద డమరుకం ఉంది, డమరుకం కింద నంది కింద రుద్రాక్ష ఉంది. సో చాలా డివోషనల్గా కనిపిస్తుంది. అంటే అక్కడ ఏదో సూపర్ పవర్ కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నది అన్న ఆ ఎలిమెంట్ కూడా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఆ పోస్ట్కి వచ్చేసి పోస్ట్ ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నారంటే, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం మేము, ఆ కొత్త ప్రపంచాన్ని మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 ముక్కల్లో నేను దాన్ని వర్ణించలేను, అలాగే ఒక పోస్ట్ పెట్టి దాన్ని నేను మీకు రివీల్ చేయలేను. దానికోసం మీరందరూ కొంచెం ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పోస్ట్ కావచ్చు నెక్స్ట్ నవంబర్ 2025లో నేను దీనికి సంబంధించి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్తో మీ అందరికి వస్తాను. ఇవాళ మహేష్ బాబుకి బర్త్డేకి సంబంధించి ఈ పోస్ట్ని రాజమౌళి రివీల్ చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలిసింది. ఆ సినిమాకి సంబంధించి చాలా ఉత్కంఠం కూడా నెలకొంది ప్రేక్షకులు, అభిమానులు అయితే ఒక రకంగా పండగ చేసుకుంటున్నారు. దాంట్లో క్లియర్గా మహేష్ బాబు ఫిట్నెస్ కూడా కనిపిస్తుంది. ఆ ఫిట్నెస్తో పాటు ఆ మాస్ లుక్, అంటే చూడండి ఒక బ్లేజర్ వేసినట్టుంది. ఆ బ్లేజర్తో పాటు షర్ట్ కానీ బ్లేజర్ కానీ వాటెవర్ అది వేసుకున్న తర్వాత నాకు తెలిసి ఆయన ఒక సంచారి కాబట్టి అదొక అవుట్ఫిట్తో పాటు అక్కడ ఒక ఆ మాసీనెస్ కనిపిస్తుంది, అక్కడ బ్లడ్ కనిపిస్తుంది. ఆ బ్లడ్తో పాటు ఆ బల్క్ అయినట్టు మహేష్ బాబు కూడా ఆ ఫిట్నెస్తోని బల్క్ అయినట్టు కూడా అక్కడ కనిపిస్తుంది. మనకు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే వీడియోస్ వైరల్ అయినాయో ఆ వీడియోస్లో కావచ్చు, వేరే వీడియోస్లో కూడా ఆయన కొంచెం బల్క్ అయినట్టు, కొంచెం పర్సనాలిటీని, ఆ 6 ప్యాక్స్ కానీ యాప్స్ కానీ అదంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న రోజుల్లో మహేష్ బాబు నుంచి. అలాగే ఇటు రాజమౌళి సైడ్ నుంచి ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసే అన్నాడు, దాన్ని నేను వర్ణించలేనని కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా మనం ఆయన తీసిన సినిమాలన్నీ చూసాం, అవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్, అంటే మనం ఊహించలేని విజువల్స్ కావచ్చు, ఊహించలేని స్క్రిప్ట్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, అవన్నీ తీసుకొచ్చాడు. సో రానున్న రోజుల్లో మరి ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఈ ఫిలిం కూడా ఏ లెవెల్లో ఉంటుంది అనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. దానికి సంబంధించి మనం ఇంకొన్ని డీటెయిల్స్ నెక్స్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా దానికన్నిటికీ కూడా ఆర్టీవీలో మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు.